డాక్టర్ 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 ఏమైందండి? డాక్టర్ గారు, అంతా మీ చేతుల్లోనే ఉంది. సరదాగా ఆడుకుంటున్న పిల్ల ఏమైందో ఏంటో మేం గుడికి వెళ్ళొచ్చే లోపు రక్తం కక్కుకుంటూ పడిపోయింది. ముందు పాపను లోపలికి తీసుకురండి. నర్స్ సార్, మీరు బయట వెయిట్ చేయండి. ఏంటయ్యా ఇలా చేసావు? నీకు మొక్కిన మొక్కును కూడా తీర్చాం కదయ్యా. మేమేం తప్పు చేశామని మాకింత పెద్ద శిక్ష విధించావు. మా మీద నీకంత కోపం ఉంటే నన్ను తీసుకుపోవయ్యా. అభం శుభం తెలియని ఆ పసిదాన్ని వదిలేవయ్యా. అది బ్రతకాలి. ఊరుకో అత్త, ఏడవకు. మన భవిష్యకేం కాదత్తా. తల్లి, ఏంటమ్మా ఈ పరీక్ష? ఈ రోజుతో నా వ్రతం అయిపోతుందని సంతోషించే లోపే నాకే దుస్థితి ఏంటమ్మా? చిన్న పాపమ్మా, కనికరించు, నా బిడ్డని కాపాడు. డాక్టర్, పాపకి ఎలా ఉంది? డోంట్ వరీ, పాపకు బానే ఉంది. అసలు పాపకి ఏమైంది డాక్టర్? బ్లడ్ వామిటింగ్స్ ఎందుకయ్యాయి? మీ పాప ఉండేది హాస్టల్లో కదా? అవునండి. మీరు ఇప్పుడు వస్తుంది హాస్టల్ నుంచే కదా? లేదు డాక్టర్, ఇంటి నుంచే వస్తున్నాం. భవిష్య నైటే ఇంటికి వచ్చింది. ఏమైంది డాక్టర్? అది పాప తీసుకున్న ఫుడ్లో పాయిజన్ కలిసింది. పాయిజనా? అవునండి. యాక్చువల్లీ మీరు పాపని రైట్ టైంకి తీసుకొచ్చారు. కొంచెం లేట్ అయినా సిచ్యువేషన్ క్రిటికల్గా ఉండేది. ఆదిత్య గారు, ఆదిత్య గారు, భవిష్య డాడీని విన్న చూసావా? లేదు మమ్మీ, మార్నింగ్ నుంచి నాకు కనిపించలేదు. ఆదిత్య గారు, స్వాతి, మీ అన్నయ్య ఏరి కనిపించటం లేదు. తెలీదు వదినా, నేను పొద్దున్నుంచి చూడలేదు. పడుకున్నాడేమో అనుకున్నాను. బెడ్రూమ్లో లేడా? లేరు స్వాతి, చూశాను. ఎక్కడికి వెళ్ళుంటాడు? నేను అదే ఆలోచిస్తున్నాను. ఏమైంది? మా అన్నయ్య కనిపించడం లేదు. ఏంటి? బావ కనిపించడం లేదా? ఏమైపోయాడు? నిన్న జరిగిన గొడవకి ఫీల్ అయ్యి ఎటైనా వెళ్ళిపోయాడా? అమ్మో, ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడని వెతకాలి? ఏమైందమ్మా? అత్త అత్త, బావ కనిపించట్లేదంట. నాకు చాలా కంగారుగా ఉంది. నీకేమన్నా చెప్పాడా? లేదు లేక నాకేం చెప్పలేదమ్మా. కనిపించకపోవడం ఏంటి? అసలు ఇంట్లో చూసారా? చూశాను అత్తయ్య, ఎక్కడ లేరు. అయ్యో శ్రీరామచంద్ర, ఏంటి స్వామి ఇది? ఎందుకయ్యా రోజుకో పరీక్ష పెట్టి మాతో ఆడుకుంటున్నావు? వదినా, అన్నయ్యకి ఫోన్ చేసి చూసావా? లేదు స్వాతి,
కంగారులో ఆ విషయమే మర్చిపోయాను. ఇప్పుడే చేస్తాను. ఆ? ఓ చేతనాను. ఏంటి ధరణి ఫోన్ చేస్తున్నావు? మీరింట్లో కనిపించకపోయేసరికి భయపడ్డావా? నీతో పాటు వీళ్ళందరినీ భయపెట్టావా? మరి సడన్ గా కనిపించకపోతే భయపడరా బావా? బావా, ఎంత ముద్దుగా పిలిచావే నా రసగుల్లా. అయితే నువ్వే చంద్రలేక. పిల్ల అదిరింది, కలర్ క్యాక్ ఉంది. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఆ? ఏం లేదు, మీకెవ్వరికీ చెప్పకుండా గుడికెళ్ళి తప్పు చేశానా అని ఆలోచిస్తున్నాను. అలాంటిదేం లేదండి. కనిపించకపోయేసరికి కొంచెం కంగారు పడ్డాం అంతే. ఇప్పుడు వచ్చేసరిగా ఓకే. ఏంటి ఆదిత్య, ఈరోజు ఏమైనా విశేషం ఉందా? గుడికెళ్ళావు? రాత్రి నుంచి మనసేం బాలేదు పిన్ని. అమ్మలాంటి నిన్ను నా మాటలతో బాధ పెట్టాను. లేకని ఎక్కువ చేయకురోయ్, డౌట్ వచ్చేస్తుంది. చాలు చాలు ఈ పూటకే. లేఖను కూడా పాపం ధరణి కూడా చెయ్యని తప్పుకి చాలా బాధపడింది. చెల్లి బాధపడింది. ఇంతమంది బాధపడ్డారని నేను బాధపడ్డాను. అందుకే వేకుజామునే లేచి చక్కగా స్నానం చేసి సుప్రభాత వేళకి గుడికి వెళ్ళి నా ధరణి పేరు మీద, మీ పేరు మీద, ముఖ్యంగా భవిష్య పేరు మీద పేరు పేరున మీరంతా బాగుండాలని అభిషేకాలు, అర్చనలు చేయించాను. అబ్బో, ఏమో అనుకున్నాను. బాగా నటిస్తున్నావురా. నువ్వు మహానటుడురా బాబు. ఆ, ఏంటో తెలియదు ధరణి, గుడికెళ్ళిన దగ్గర నుంచి నాలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చేసింది. ఏదో 100 ఏనుగుల బలం వచ్చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఎంతైనా గాడ్ ఈజ్ గ్రేట్. ధరణి, ప్రసాదం కుంకుమ తీసుకొచ్చాను. మీరు తీసుకుని భవిష్యత్ కూడా పెట్టు. నాకు శక్తి వచ్చినట్టే భవిష్యత్ కూడా ఇమీడియట్గా శక్తి వస్తుందేమో. అలాగే ఆదిత్య గారు. హాయ్ శోభన్ గారు, హౌ ఆర్ యు? హాయ్ శ్రీనివాస్ గారు, ఈ మధ్య నీ పర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంది. ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయట్లేదు. ఈ విషయాలన్నీ వీడికెలా తెలుసు? కొంపతీసి ఆదిత్య తప్పించుకుని వచ్చేసాడా ఏంటి? బాబు ఆదిత్య, ఏంటి